52 సంవత్సరాల వయసు గల ఆడమనిషి 150 కిలోమీటర్ల సముద్రంలో స్విమ్మింగ్ చేయడం అంటే తెలుగు వాళ్ళకి మన భారతదేశానికి కూడా ఒక అరుదైన గౌరవం. వైజాగ్ నుండి కాకినాడకి 150 కిలోమీటర్ల గోలి శ్యామల గారు ఈ సముద్ర స్విమ్మింగ్ని స్టార్ట్ చేసి ఈ రోజుకి 3వ రోజు. మొదటి రోజు లేటుగా స్టార్ట్ చేసినా కూడా 7 అవర్స్కి 28 కిలోమీటర్స్, సెకండ్ డేకి 30 కిలోమీటర్స్, 3వ రోజు తిక్కవానిపాలెం ఎన్టీపీసీ బ్రిడ్జెస్ నుండి స్టార్ట్ చేశారు. డే అంతా సముద్రంలో ఉండి అలా కంటిన్యూగా స్విమ్ చేస్తూనే ఉన్నారు. అలా కంటిన్యూగా స్విమ్ చేస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ అది నిజం చేసి చూపిస్తున్నారు శ్యామల గారు. శ్యామల గారు స్విమ్ చేస్తుంటే ఫిషర్మెన్స్ని కూడా షాక్ అయ్యేలా చేశారు. మెల్లగా తిక్కవానిపాలెం బ్రిడ్జెస్ క్రాస్ చేస్తుండగా తీసిన వీడియో. ఇంత దగ్గరగా బ్రిడ్జ్ కనిపిస్తేనే ఏదోలా ఉంది. అలాంటిది ఆ బ్రిడ్జ్ పక్క నుండి శ్యామల గారు స్విమ్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నప్పుడు శ్యామల గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత మెల్లగా బ్రిడ్జ్ క్రాస్ అయ్యాక తిక్కవానిపాలెం బీచ్ రీచ్ అయ్యారు. ఒక్కొక్క ఫిషర్మెన్స్ శ్యామల గారిని వింతగా చూస్తున్నారు. అలా స్విమ్ చేస్తూనే ముత్యాలమ్మపాలెం బీచ్కి ఎంటర్ అయ్యేలోపు చాలామంది ఫిషర్మెన్స్ వచ్చారు. శ్యామల గారు స్విమ్ చేయడం చూసి షాక్ అయ్యారు. అలా ముందుకు వెళ్తుంటే శ్యామల గారు వెంట వస్తూనే ఉన్నారు. ఫిషర్మెన్స్ లైఫ్లో ఆడవాళ్ళు అనేది సముద్రం ఒడ్డుకు కూడా రావడానికి ఇష్టపడరు. అలాంటిది ఒక ఆడమనిషి సముద్రంలో 150 కిలోమీటర్ల స్విమ్మింగ్ అంటే ఒక వింతగా భావించి ఆవిడని చూడడానికి వచ్చారు. ఇంకా ఒడ్డున ఉన్న వాళ్ళకి కూడా ఈ వార్త తెలిసింది. చాలామంది శ్యామల గారిని చూడడానికి వచ్చారు. వాళ్ళు అంతమంది వచ్చేసరికి శ్యామల గారు చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళలో ఒకరు కామరాజ్ అనే వ్యక్తి స్విమ్ చేస్తానంటే శ్యామల గారు ఒప్పుకొని స్విమ్ చేశారు. అతను అలా శ్యామల గారితో కొంతసేపు స్విమ్ చేయడం వల్ల శ్యామల గారికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అలా చాలాసేపు ఫిషర్మెన్స్ శ్యామల గారిని చూసి సేఫ్గా వెళ్ళాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు. డే 3లో శ్యామల గారు ముత్యాలమ్మపాలెం బీచ్ క్రాస్ అయ్యాక అలా స్విమ్ చేస్తూనే ఉన్నారు. మధ్య మధ్యలో చాలా తాబేలు కనిపించాయి. ఈ విధంగా కంటిన్యూగా స్విమ్ చేస్తూనే ఆల్మోస్ట్ పూడిమడక వరకు స్విమ్ చేశారు. జీపీఎస్ లొకేషన్ ద్వారాగా డే 4లో స్టార్ట్ చేశారు. డే 4లో అయితే శ్యామల గారితో ఒక తాబేలు చాలా దూరం ఫాలో చేస్తూనే ఉంది. అలానే కొన్ని పాములు, ఒక పెద్ద తిమింగలం కనిపించింది. తిమింగలం వచ్చాక శ్యామల గారిని ఎలా రెస్క్యూ చేశామనేది డే 4లో చూసి తెలుసుకోండి. అంతవరకు సబ్స్క్రైబ్ సి వ్లాగ్స్ తెలుగు ఛానల్. అండ్ డే 1లో ఎలా స్టార్ట్ చేశారు, డే 2లో ఎలా ఏంటనేది మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, లేదా మన ఛానల్లో వెళ్ళి ఫుల్ వీడియోస్ చూసేయండి. డే 4 వీడియో కావాలంటే డే 4 అని కామెంట్ చేయండి. శ్యామల గారి కోసం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు.